నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు అధికారికంగా పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించనుంది. వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియామకం 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అవును, తెలుగు ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. దశాబ్దాల రైతన్నల పోరాటం సఫలీకృతమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసింది. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు పల్లె గంగారెడ్డి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు సంక్రాంతి వేళ అభయహస్తం అందించారు ప్రధాని మోడీ. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. మోదీ గిఫ్ట్ పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేసింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ చెప్పినట్లుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటుపై బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, చెప్పండి. జిల్లా పసుపు రైతుల కళ నెరవేరిందని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షణగా ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడిందనే చెప్పవచ్చు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు పసుపు బోర్డు కొలవదీరనుంది. అంతేకాకుండా అటు బోర్డుకు సంబంధించిన చైర్పర్సన్ గా ఇటు రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి పదవి బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పల్లె గంగారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎన్నో ఏళ్లుగా కళ నెరవేరిందని చెప్పవచ్చా? దీని గురించి మీరు ఏమని చెప్పాల్స్తున్నారు? పసుపు బోర్డు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ అరవింద్ ధర్మపురి గారికి మొట్టమొదట కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ప్రాంత రైతుల తరఫున. అదేవిధంగా పసుపు బోర్డు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా కేంద్ర కామర్స్ మంత్రి పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర జాతీయ కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పోరాటంలో కీలక భూమిక మొత్తం సర్వం తానై పోషించి ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చినటువంటి పార్లమెంట్ సభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాంత రైతుల తరఫున. అరవింద్ గారు ఎప్పుడైతే ఎంపీగా కాంటాక్ట్ చేసిండ్రో ఆ రోజు రైతులకు ఈ ప్రాంత రైతులు అనేక 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. పసుపు బోర్డు కావాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కానీ అనేక మంది అనేక రకాలుగా వాగ్దానాలు చేసిండ్రు. తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా వాగ్దానాలు చేసిండ్రు. మాకు అధికారం ఇస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది. కానీ ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ ఏది కూడా చేయలేదు. కానీ రైతులు ఎప్పుడు కూడా అరవింద్ గారిని బాండ్ పేపర్ రాసిమని అడగలేదు. బాండ్ పేపర్ రాసిచ్చి ఈ బాండ్ పేపర్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం, రైతుల కళ నెరవేర్చడం కోసం ఆయననే బాండ్ పేపర్ రాసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆయన రైతుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఒత్తిడి చేయడం కోసం రాసిచ్చింది. కానీ
ఆయన పడినటువంటి కష్టం, ఆయన పడినటువంటి బాధలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఆయన పసుపు బోర్డు కోసం ఏ రకంగా పనిచేసిందో నేను చూసిన. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అనేటువంటి విషయంలో. ఆ రకంగా అరవింద్ అందరు మినిస్టర్ని కలిసిండు, ప్రైమ్ మినిస్టర్ని కలిసిండు, హోమ్ మినిస్టర్ని కలిసిండు. పసుపు బోర్డు కావాలి, నాకు ఏదైనా సరే మీరు పసుపు బోర్డు ఇవ్వండి, నాకు ఏమి ఇవ్వకండి, మేము నాకు పసుపు బోర్డు అని చెప్పి అనేక సార్లు మంత్రుల దగ్గరికి మొరబెట్టుకున్నాడు. చివరకు మన ఎంపీ గారి మొరని ఆలకించి గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాలమూరు కేంద్రంగా పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన పసుపు బోర్డుని ఇస్తున్నటువంటి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ లో ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛని అందరి రైతుల ముందు అనౌన్స్ చేయించడం జరిగింది. ఆ తర్వాత పసుపు బోర్డు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చినాయి. ఈ కేంద్రీయ కార్యాలయాన్ని మాకు మహారాష్ట్ర కావాలని మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు కావాలని తమిళనాడు వాళ్ళు, కర్ణాటక కావాలని కర్ణాటక వాళ్ళు ఈ రకమైనటువంటి ఒత్తిడిలు చేస్తుంటే గత 2 నెలలుగా అరవింద్ గారు ఢిల్లీలోనే మకామేసి ఢిల్లీలోనే ఉండి మహారాష్ట్రలో మన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి మా ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు, దాన్ని సాధించుకున్నారు. సాధించడంలో మేమందరం కూడా పనిచేసినాం, మీ సహకారం కూడా ఉండొచ్చు. కానీ మా ప్రాంతంలో ఈ కేంద్రీయ కార్యాలయాన్ని పెట్టి ఈ కేంద్రీయ కార్యాలయం ద్వారా దేశంలోని పసుపు రైతులందరికీ కూడా సేవలు అందిద్దాం, మనందరం కలిసికట్టుగా తీసుకుందాం, కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్తే మోదీ గారు ఒప్పుకొని నిన్న సంక్రాంతి సందర్భంగా, నిన్న భోగి పండుగ సందర్భంగా ఆయన ప్రత్యక్షంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పసుపు రైతుల కళని నెరవేరుస్తున్నాం. రేపే సంక్రాంతి సందర్భంగా, రైతుల పండుగ అయినటువంటి సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఒక రైతు బిడ్డని, ఒక రైతు సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డని, పార్టీకి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి, పార్టీలో గత 32 సంవత్సరాలుగా ఒక కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి ఒక కార్యకర్తకు అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి, పీయూష్ గోయల్ గారికి, కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా గురించి ఈ స్థాయి వరకు పోరాటం చేసి సంఘర్షణ చేసి నాకు అన్ని విధాలా సహకరించినటువంటి ధర్మపురి అరవింద్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటే తెలుపుతున్నాను. ప్రధానంగా ఈ రోజు ఎలాంటి కార్యక్రమం ఉండబోతుంది, బోర్డు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రోజు ఏంటి కార్యక్రమం? పసుపు బోర్డు స్పైసెస్ బోర్డు నుంచి పసుపు బోర్డుని వేరు చేసి నూతన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యాలయము ఆల్రెడీ ఒక ఆఫీస్ లో ఉన్నటువంటి కార్యాలయానికి దాని పేరు మార్చేసి ఆఫీస్ లో తాత్కాలికంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో పెద్ద కార్యాలయాన్ని తీసుకొని దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు అందించడానికి పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ల్యాండ్ తీసుకొని ఒక మంచి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లో రైతులందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు ఈ పసుపు బోర్డు ద్వారా పసుపు రైతులకు ఏ రకమైనటువంటి మనము సౌకర్యాలు అందించగలుగుతాం. వాళ్ళకి సంబంధించినటువంటి బాయిల్డ్ మిల్స్ కానీ, అదేవిధంగా బాయిల్డ్ మిషన్స్ కానీ, అదేవిధంగా టార్పాలిన్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇంకా నూతన రకమైనటువంటి హైల్డింగ్ వెరైటీలు కానీ, ఇంకా ఏ రకమైనటువంటి సహకారం రైతులకు కావాలన్నా, రైతులు ఈ దేశంలో పసుపుని దిగుమతి లేకుండా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. పసుపు ఎగుమతి తప్పితే దిగుమతి ఉండకూడదని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారు చెప్పిన తర్వాత మొన్న 2 సంవత్సరాల కింద వారు చెప్పిన తర్వాతనే పసుపు ధరలు పెరిగినాయి. గత సంవత్సరం దాదాపు 18 నుంచి 19 వేల పసుపు ధర వెళ్ళింది హైయెస్ట్. కానీ ఈ సంవత్సరం కూడా 15 నుంచి 16 వేలు ఈ రోజు సాంగ్లీలో పసుపు ధర నడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలుగా పసుపు రైతులకు ఆనందంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా గత 2 సంవత్సరాలుగా పసుపుని తగ్గించుకున్న సందర్భంలో రైతులు ఉండే, కానీ మళ్ళీ గత సంవత్సరం నుంచి పసుపు ఏరియా కూడా పెరగడం జరుగుతుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు రవాణా సౌకర్యాలు కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ, మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని 90% సబ్సిడీతోని మనోహరాబాద్ లో ఒక FEO ద్వారా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఆ సబ్సిడీ ఆ పరిశ్రమ ఏర్పాటైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ FEO ఉన్నటువంటి రైతులందరూ కూడా పండించినటువంటి పంట అంతా కూడా ఆ FEO ద్వారా ప్రాసెసింగ్ చేసి, ప్యాకింగ్ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిశ్రమల తోడ్పాటు రైతులకు అందించేటటువంటి బోర్డు ద్వారా అందించే అవకాశం ఉంటుంది. ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు కూడా భవిష్యత్తులో అధికారులతో చర్చించి, అదేవిధంగా రైతులని, ట్రేడర్స్ ని కూడా సమన్వయం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఏ రకంగా మనం సాయం చేయగలుగుతాం బోర్డు ద్వారా అనేటువంటి విషయాన్ని ఆలోచించి ముందుకెళ్తామని తెలియజేస్తాం. చివరిగా జిల్లా రైతాంగానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బోర్డు వల్ల అటు జిల్లా ప్రజలకు, జిల్లా రైతులకు, ముఖ్యంగా పసుపు రైతులకు ఎలాంటి లాభాలు చేకూరే అవకాశం కనిపిస్తుంది? ఎప్పటి వరకు ఈ రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది? గత 2 సంవత్సరాల నుంచి మేము దాదాపు స్పైసెస్ బోర్డు పేరు మీద ఇక్కడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పడి నుంచి ఈ ప్రాంతంలో ఎన్ని బాయిల్డ్ మిషన్స్ ఇచ్చినామో ఈ ప్రాంత రైతులకు తెలుసు. మెండోరా మొదలుకొని అటు జగిత్యాల వరకు
ఎన్ని రకాల బాయిల్డ్ మిషన్ దాదాపు 300 బాయిల్డ్ మిషన్స్ మన సబ్సిడీ పైన అందించడం జరిగింది. వేలాది టార్పాలిన్స్ అందించడం జరిగింది. ప్లాట్ఫామ్స్ ప్రపోజల్స్ వస్తే వాటికి కూడా డబ్బు తీసుకొచ్చి శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని ముందు ఇప్పుడే అవకాశం వచ్చింది. ఇప్పుడే పసుపు బోర్డు ఏర్పాటైంది. దీనికి కొంత సమయం పడుతుంది. రైతులందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు ఏ రకమైనటువంటి మేలు చేయగలుగుతామో కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా మా బోర్డు ద్వారా ఏ రకమైనటువంటి సహకారం కావాలని అందించేటట్టు అవకాశం ఉంటుంది. ఏదైతే మోడీ గారు రైతుల గురించి ఏ రకంగా ఆలోచిస్తుండో, ఏదైతే రైతు పెట్టినటువంటి పెట్టుబడికి అదనంగా ఒక 50% లాభం ఉండాలనేటువంటి మోడీ గారి కళ గత మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ రకంగా మద్దతు ధరలు పంటకు మద్దతు ధర ఏ రకంగా ఇస్తున్నారో మనం అందరం గమనిస్తా ఉన్నాం. 2013లో 1310 రూపాయలు ఉన్నటువంటి పంట మద్దతు ధర ఈ రోజు వరి మద్దతు ధర ఈ రోజు 2300 అయింది. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మద్దతు ధర ఇచ్చింది, బీజేపీ ఏ రకంగా మద్దతు ధర ఇచ్చింది ఒకసారి ఆలోచించాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తానికి మాత్రం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగే బోర్డు ఏర్పాటుకు సంబంధించి జిల్లాకు సంబంధించిన రైతులు కూడా అటు నిజామాబాద్ కు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా ఇటు రైతు నాయకుడుకు పల్లె గంగారెడ్డికి జాతీయ చైర్పర్సన్ గా అవకాశం కల్పించడం పట్ల కూడా రైతన్నలు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురు చూసిన కళ ఈ రోజు నెరవేరడం పట్ల రానున్న రోజుల్లో మద్దతు ధరతో పాటు ఆధునిక వంగడాలు వంటివి కాకుండా ఇంకా చాలా రకంగా పంట విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అటు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పసుపు రైతుల కళ మాత్రం నెరవేరడం పట్ల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.